जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः श्री गुरुभ्योय नमः। మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ నాడు వస్తుంది. ఇది చాలా పర్వదినము. మనకు హిందువులకు మన యావత్ భారతదేశం యావత్ ప్రపంచం కూడా ఇది పర్వదినంగా జరుపుకుంటాము. అదే రోజు నాడు విశేషమైన రోజు ఏమిటని చెప్పంటే శ్రవణ నక్షత్రం, స్వామివారి యొక్క నక్షత్రం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శ్రవణ నక్షత్రం కూడా అదే రోజు నాడు వస్తుంది. అంటే లక్ష్మీ అమ్మవారు కూడా అదే రోజు నాడు మనకు దర్శనం ఇచ్చే రోజు. కాబట్టి అదే రోజు నాడు శివుడు అని చెప్పి శివపార్వతులు, పార్వతీ పరమేశ్వర్ అని చెప్పండి శివపార్వతులను కొలిచే అవకాశము, తర్వాత లక్ష్మీనారాయణను కొలిచే అవకాశం కూడా అదే రోజు నాడు మనకు వస్తుంది. ఈ యొక్క మహాదినం అని చెప్పంటే ఈ పర్వదినాన్ని చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు నాడు శివకేశవులను ఆరాధిస్తూ అమ్మవార్లను ఆరాధించడం వల్ల మీకు స్వర్గలోక ప్రాప్తి, తర్వాత కొన్ని కోట్ల జన్మల యొక్క పుణ్య ఫలితము వస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు నాడు స్వామివారిని ఆరాధించడం అంటే లక్ష్మీనారాయణలను ఆరాధించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షము, తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అదే రోజు నాడు స్వామి అని చెప్పంటే ఎవరు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం అని చెప్పంటే ఆరాధించడం వల్ల ఆ రోజు నాడు అని చెప్పి తులసి అని చెప్పంటే మనం బిల్వపత్ర అర్చన చేసి స్వామివారికి అభిషేకం చేయాలి. తర్వాత అదే రోజు నాడు ఎవరు ఉన్నారు అని చెప్పంటే ఈ యొక్క లక్ష్మీనారాయణను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా అదే రోజు నాడు అభిషేకం చేస్తారు. ఎలాగూ తర్వాత కళ్యాణం కూడా కొన్ని చోట్ల చేస్తారు. అదే రోజు చేయడం వల్ల ఈ యొక్క పర్వదినం చాలా విశేషమైన రోజు. కాబట్టి ఆ రోజు నాడు మీరు తప్పకుండా దేవాలయ క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని ఆరాధించి తర్వాత అర్చన చేయించుకొని తర్వాత అభిషేకం చేసినట్టయితే మీకు కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం వస్తూ తర్వాత మీకు అప్పుల బాధలు, రుణ బాధలు, తర్వాత మీ ఇల్లు సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతూ ఉంటుంది. తర్వాత అష్ట ఐశ్వర్యాలు మీకు ప్రాప్తి నొందుతాయి. ఒకే రోజు నాడు ఇటు శివపార్వతులు తర్వాత ఏది లక్ష్మీనారాయణను పూజిస్తున్నాం కాబట్టి ఇది రెండు బెనిఫిట్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నియమ నిష్ఠలతోటి ఉండి ఆ రోజు నాడు ఆరాధన చేయండి. అదే రోజు నాడు సాయంకాలం అని చెప్పంటే అంటే శివరాత్రి రోజు నాడు 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇది 4 గడియలు అని చెప్పని చెప్పుకుంటాం. ఈ 4 భాగాలు అని చెప్పండి ఈ 4 భాగాలు పవిత్రమైన సమయం. ఈ సమయాన్ని ఎవరైనా వృధా చేయకుండా చక్కటి మీ ఇంట్లో జాగరణ చేస్తూ మీరు శివనామం జపించండి. అదే రోజు నాడు ఈ యొక్క లక్ష్మీనారాయణులు ఉంది కదండి, వారి యొక్క నామం అని చెప్పండి జయ శ్రీమన్నారాయణ, ఓం లక్ష్మీ నరసింహాయ నమః, లేదు అని చెప్పంటే ఓం లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పని ఈ యొక్క మహామంత్రాన్ని 108 సార్లు లేకపోతే 1008 సార్లు ఆ రోజు నాడు జపించి స్వామివారికి తులసీ దళంతో ఆరాధన చేయడం వల్ల తర్వాత అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది ఆ రోజు నాడు మీరు ఎవరు మిస్ కాకుండా ఈ యొక్క పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోండి. మా వీడియోను మీరు మీ మిత్రులకు, బంధువులందరికీ పంపించండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.